హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. సెప్టెంబర్ 17 కరెంట్ అఫైర్స్. మనం నిన్న 16 చేయలేదు, బట్ కరెంట్ అఫైర్స్ ఇందులో ముఖ్యమైన అంశాలు ఇందులో పడేసినాం కాబట్టి ఇబ్బంది ఉండదు. మిగతా అంశాలు ఫ్యాక్ట్ బిట్సే. ఈరోజు ఈవినింగ్ వరకు సెప్టెంబర్ 1 నుంచి 17 వరకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఫైల్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. రైట్, ఫస్ట్ సెప్టెంబర్ 16 చూస్తే ఒక డే ఇంపార్టెంట్, ఓజోన్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. కనీసం మనం పరీక్ష దృష్ట్యా గుర్తుపెట్టుకుంటాం. ఆ ఓజోన్ డే ఎందుకు అంటే 1987 సెప్టెంబర్ 16న ఈ మాంట్రియల్ ఒప్పందాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆమోదించినాం. కాబట్టి ఈ మాంట్రియల్ ఒప్పందానికి గుర్తుగా సెప్టెంబర్ 16న మనము 1994లో ఈ యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ అనేది సెప్టెంబర్ 16ని ఓజోన్ డేగా అనౌన్స్మెంట్ చేసింది. ఆ సెప్టెంబర్ 16 ఎందుకు అంటే ఆ రోజు 1987 సెప్టెంబర్ 16న మాంట్రియల్ ఒప్పందం కుదిరింది. కాబట్టి ఇండియా 1992లో సైన్ చేస్తుంది. సో మనకి మాంట్రియల్ ఒప్పందంలో ఏముంటుంది అంటే ఫస్ట్ ఈ ఓజోన్ డే థీమ్ మనం చెప్పుకోవాలి. ఇది కరెంట్ అఫైర్స్లో ప్రశ్న అయితే వస్తుంది. సో థీమ్ ఏంటి అంటే మాంట్రియల్ ఒప్పందం 87 కాబట్టి 35 years అయింది కాబట్టి అదే మనం థీమ్ ఎంచుకున్నాము. సో మాంట్రియల్ 35 గ్లోబల్ కోఆపరేషన్, ప్రపంచవ్యాప్తంగా సహకారంతో గ్లోబల్ కోఆపరేషన్ ప్రొటెక్షన్ లైఫ్ ఆన్ ఎర్త్, భూమి మీద మనిషి బతకాలి అంటే ప్రపంచ సహకారం అవసరము. మాంట్రియల్ 35 years అని చెప్పేసి ఈ థీమ్ని ఎంచుకున్నాము. సో మాంట్రియల్ ఒప్పందం ఏంటి? ఓజోన్ పొరకు ఏవైతే నష్టం చేకూరుస్తున్నాయో వాటిని తగ్గించుకోవాలి, నిషేధించాలని చెప్పేసి క్లోరోఫ్లోరో కార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ వంటి వాయువులు ఓజోన్ పొరకి నష్టం చేకూరుస్తాయి కాబట్టి నిషేధించాలని మాంట్రియల్ ఒప్పందంలో ఉంటుంది. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ బదులుగా హైడ్రోఫ్లోరో కార్బన్స్ వాడుకోవచ్చు అని చెప్పేసి మాంట్రియల్ ఒప్పందం చెప్తే ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ కూడా మనకి ఓజోన్ పొరకి నష్టం చేకూరుస్తున్నాయి కాబట్టి క్రమక్రమంగా తగ్గించుకోవాలని ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ తగ్గింపు ఒప్పందం ఏంటిదంటే ఈ మాంట్రియల్ ఒప్పందానికి అమెండ్మెంట్, సవరణ చేస్తారు. అది కిగాలి ఒప్పందం అంటాం. సో కిగాలి ఒప్పందం అనేది, ఈ కిగాలి ఎక్కడ ఉంది? మనకి రువాండాలో ఉంది. సో మనకు ఇది డిస్కస్ చేసినట్టున్నాం ఆల్రెడీ. ఇక్కడ కిగాలి సమ్మిట్, కామన్వెల్త్ సమ్మిట్ జరిగింది. సో కామన్వెల్త్ నేషన్స్ ఉన్నాయి కదా, సో సమ్మిట్ జరిగింది మనకి ఇక్కడ కిగాలిలో జరిగింది. మేబీ జూన్ మాసమే కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 2 రాసినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ గ్రూప్ 2 అనుకున్నప్పుడు ఈ జనవరి నుంచి మర్చిపోండి. ఇంకా మనకి నాకు తెలిసి ఆగస్టు నుంచి ఎనఫ్. సరే, సేఫ్ జోన్లో ఉండాలి అంటే జూలై నుంచి సరిపోతుంది. ఎగ్జామ్ ఫిబ్రవరి మార్చిలో ఉన్నప్పటికీ మేబీ మనకి 6 to 9 months సరిపోతుంది కాబట్టి ఆగస్టు నుంచి సరిపోతుంది. గ్రూప్ 2 మాత్రమే రాస్తే మిగతా పరీక్షలు రాసినప్పటికీ ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది అనుకోండి అక్టోబర్ 16కి, ఇంకా మనకి దగ్గరలో ఉన్న ఎగ్జామ్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది రాసే ఎగ్జామ్స్ తక్కువ ఉన్నాయి. రైట్, జనవరి నుంచి ప్రతిసారి చదవద్దు, ఇంకా అది మర్చిపోవాలి. ఇక మెల్లిమెల్లిగా ఎగ్జామ్స్ ముందుకైన కొద్దీ మెల్లిమెల్లిగా మనం మర్చిపోవాలి. ఈ చిన్న బుర్రలో ఎన్నని పెట్టుకుంటాం మనం. సో కొన్ని పెట్టుకోవాలి, అవి మర్చిపోవద్దు. ఎగ్జామ్లో మనకి మార్క్స్ రావాలి, జాబ్ రావాలి అంటే ఎక్కువ బుక్స్ కాకుండా తక్కువ బుక్స్, రిఫరెన్స్ మీ ఇష్టం, ఏదైనా రిఫరెన్స్ తీసుకోండి, దానికి స్టిక్ అయిపోవాలి. ఆగస్ట్ నుంచి ఎనఫ్ అంటే ఖచ్చితంగా మనకేం తెలియదు, ఒక అంచనా. రైట్, ఇప్పుడేంటి కామన్వెల్త్ సమ్మిట్ అనేది కిగాల్లో జరిగింది. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సరే మనకి థీమ్ ఏంటి అంటే డెలివరింగ్ కామన్ ఫ్యూచర్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఉమ్మడి భవిష్యత్తుని అందించాలని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఒక 2 దేశాలు కొత్తగా చేరినాయి. ఇంతకుముందు 54 ఉండే కదా, +2 రాసుకొని 56 చేసుకోవాలి. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ గాబన్ అండ్ టోగా అనుకుంటా మేబీ. సో గాబన్ అండ్ టోగా దేశాలు 2గా మనకి కొత్తగా చేరినాయి. సో కామన్వెల్త్ నేషన్స్, కామన్వెల్త్ రాజ్యాలు అన్నప్పుడు 14 + యూకే అని చెప్పేసి వస్తుంది. ఎవరైతే యూకేని తన అధ్యక్షుడిగా, తమ రాజుగా అంగీకరిస్తారో అది కామన్వెల్త్ స్టేట్స్, అది రాజ్యాలు అంటాం. యూకే +14 ఉన్నాయి. ఈ ఆస్ట్రేలియా కొంచెం గడబిడ చేస్తుంది, మాకు వద్దు అని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. నో కింగ్ మోర్ అని చెప్పేసి ఒక ట్విట్టర్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటి,
కిగాలి ఒప్పందం అనేది మాంట్రియల్కి సవరణ, హైడ్రోఫ్లోరోకార్బన్స్ క్రమక్రమంగా తగ్గించుకోవాలి, మొత్తం ప్రపంచాన్ని 3 గ్రూప్స్ చేసిండ్లు, అందులో ఇండియా అనేది 3వ గ్రూప్లో ఉంది. 2047 కల్లా తగ్గించుకోవాలట ఇండియా. సో ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సెప్టెంబర్ 16 ఓజోన్ డే. నెక్స్ట్ సెప్టెంబర్ 17 ఈరోజు ఏంటి అంటే చాలా హాట్ డే. సో ఇది వస్తే కొంచెం టీఆర్ఎస్కి ఇన్ని రోజులు ఇబ్బంది అయ్యేది. సో ఇలా జరుపుకోవాలని చెప్పేసి అధికార ప్రభుత్వం కాబట్టి ఇబ్బంది పడతారు ఎవరైనా. ఇప్పుడు టీఆర్ఎస్ అని కాదు, ఇక్కడ మనకు పార్టీ బేస్డ్ అవసరం లేదు. యాజ్ ఏ పోటీ పరీక్షలలో మనం చదువుకుంటున్న మార్క్స్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ రాజకీయం అవసరం లేదు. కానీ జనరల్గా అధికార పక్షంలో ఎవరు ఉన్నా కొంచెం ఇబ్బంది పడతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష్యం మాట్లాడవచ్చు, అధికార పక్షంలో ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఏ ఒక్క వర్గాన్ని విభేదన చేయొద్దు కాబట్టి ఇబ్బంది అవుతుంది. సరే, మన సెప్టెంబర్ 17 ఏంటి అంటే ఆపరేషన్ పోలో పూర్తయింది. మనం ఇష్టం డిస్కస్ చేసినాం, ఎక్కువ ఇక్కడ అవసరం లేదు. సో ఆపరేషన్ పోలో 17 వరకే అయిపోయింది కాబట్టి ఆ రోజు నిజాం తన హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో ఇష్టంతో విలీనం చేస్తాడు. ఇతర రాజ్యాలు ఎలా విలీనమైనాయో హైదరాబాద్ కూడా విలీనమైంది. రైట్, దీన్ని ఎలా జరుపుకుంటున్నామంటే మన కరెంట్ అఫైర్స్ చూస్తే ఇండియా అనేది సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది విమోచనము డే, లిబరేషన్ డే అని చెప్పేసి ముక్తి దివాస్ అంటున్నాం. ఎవరికి ముక్తి అంటే హైదరాబాద్ ప్రజలకి నిజాం నుంచి ముక్తి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనేది తొలిసారిగా జరుపుతుంది. మరి 2014లో వచ్చింది కదా, అప్పటి నుంచి ఎందుకు అంటే జరపలేదు అంటే మనం చెప్పలేం. 2014 నుంచి అధికారంలో ఉన్నప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ ఇయర్ నుంచే కండక్ట్ చేస్తుంది. సో మనం మళ్ళీ మర్చిపోవద్దు, 2014 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవద్దు. సరే, ఇప్పుడు ఏంటిది, ఇది విమోచన దినము అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది లిబరేషన్ డే అని చెప్పేసి. మహారాష్ట్రలో మరాఠ్వాడా ముక్తి దివాస్, కర్ణాటకలో హైదరాబాద్ కర్ణాటక ముక్తి దివాస్ అని చెప్పేసి జరుపుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం అంటారు, టీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్. బీజేపీ అఫీషియల్గా చేస్తే బీజేపీ అంటాం, సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్గా చేస్తే సెంట్రల్ గవర్నమెంటే అంటాం. యూనియన్ గవర్నమెంట్ అనాలి, సెంట్రల్ అనే పదం వాడద్దు వాస్తవంగా. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అనేది సో జాతీయ సమైక్యత దినంగా దీన్ని సో వజ్రోత్సవాల పేరిట కండక్ట్ చేస్తుంది. సో మనకి నిన్న ర్యాలీ కూడా కండక్ట్ చేసినాం, తర్వాత భోజనం చేసినాం. సో ఇది ఇండియా తెలంగాణ ప్రభుత్వాల యొక్క వ్యూ అనేది ఎలా ఉంది అంటే అలా ఉంది. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఏంటి, టీఎస్ ఏంటి, మిగతా లొల్లి అంతా వాట్సాప్లో చూసుకోవచ్చు వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇక్కడ వద్దు. సో కరెంట్ అఫైర్స్లో వద్దు, ప్లస్ వాట్సాప్లో కూడా మనకి పోటీ పరీక్ష చదివేటోళ్ళు ఎక్కువ దీని గురించి డిస్కషన్ చేయవద్దు, అదా ఇదా అని చెప్పేసి. మనకైతే ఏది రాదు ఫస్ట్. నెక్స్ట్ పాలిటీలో ఒక 4 అంశాలలో ఈ కర్ణాటక యాంటీ కన్వర్షన్ బిల్లు మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మత మార్పిడి నిరోధక బిల్లు అని చెప్పేసి, బలవంతం మత మార్పిడి చేయొద్దు అని. సో ఇది డిసెంబర్ 2021లో అసెంబ్లీ ఆమోదించింది, కర్ణాటక అసెంబ్లీ. ఇప్పుడు శాసన మండలి ఆమోదించింది. కర్ణాటకలో మనకి ద్విసభలు ఉన్నాయి. సో ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీ, శాసన మండలి, కౌన్సిల్ అనేది 2 ఉన్నాయి కాబట్టి సో 2 అనేవి ఆమోదించిన గవర్నర్ సైన్ చేస్తే కర్ణాటకలో ఈ చట్టం అనేది అమల్లోకి వస్తుంది. ఫ్రీడమ్ టు రిలీజియన్ లేదా యాంటీ కన్వర్షన్ బిల్ అని చెప్పేసి బలవంత మత మార్పిడి వద్దు అని చెప్తుంది. సో నీకు ఇష్టం ఉంటే మత మార్పిడి చేసుకోవచ్చు కానీ బలవంతంగా చేయొద్దు అని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది. సో కర్ణాటక ఆమోదించింది, ఇటీవల హర్యానా కూడా మనకి ఆమోదించింది, ఫస్ట్ టైం అయితే ఒడిషా ఆమోదించింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇది అయిపోయింది. ఇక ఇది ఎందుకు ఎక్కువ అవసరం లేదంటే డిస్కస్ చేసిన టాపిక్ కాబట్టి అవసరం లేదు. జార్ఖండ్ మనకి వార్తల్లో ఉంది అండి. ఈ హేమంత్ సోరెన్ కానీ ఈ బసంత్ సోరెన్ ఇద్దరి మీద ఈ ఆర్ఓపి యాక్ట్ 1951 సెక్షన్ 9A ప్రకారము ఎన్నికల సంఘము అనేది జనరల్గా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులకి గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉండద్దు అని చెప్పేసి ఈ సెక్షన్ 9A చెప్తుంది. వీళ్ళకి ఉంది అని చెప్పేసి ఎన్నికల సంఘం అనేది గవర్నర్కి సిఫార్సు చేసింది. వీళ్ళ యొక్క డిస్క్వాలిఫై మీద గవర్నర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. సో కొంచెం కాంట్రవర్సీ గవర్నర్ మనకి ఇక్కడ. ఎందుకు అంటే ఎన్నికల సంఘం చెప్పింది, నీకు తప్పించుకోవడానికి అవకాశం లేదు, వెంటనే చెప్పేస్తే అయిపోయేది. సస్పెన్షన్ ఎందుకు అంటే మంచి నరాలు సాపు కావాలని చెప్పేసి. రైట్,
అరే ఎన్నికల సంఘం చెప్పింది గవర్నర్కి వేరే గత్యంతరం లేదు, కంపల్సరీ ఆ ఎన్నికల సంఘం యొక్క అభిప్రాయానికి బైండింగ్ అయి ఉండాల్సి ఉంటుంది. 192 ఆర్టికల్ ప్రకారము డిస్క్వాలిఫై చేసేది గవర్నర్ అయినప్పటికీ ఎన్నికల సంఘం యొక్క ఆమోదం తీసుకోవాలి. ఎన్నికల సంఘం ఆమోదించింది, సరే ఆమోదించలేదు, ఏదో ఒకటి చెప్పాలి కదా. రైట్, ఇప్పుడు జార్ఖండ్ ఇష్యూ ఏంటి అంటే ఒక 2 చట్టాలు మళ్ళీ కొత్తగా క్యాబినెట్ అనేది ఆమోదించింది. సో క్యాబినెట్ అనంతరము ఈ బిల్లు అనేది అసెంబ్లీకి పోతుంది. ఏంటి బిల్లు అంటే, ఒకటి లోకల్ రెసిడెంట్ ఆఫ్ జార్ఖండ్, ఇది కాంట్రవర్సీ. సో వీళ్ళు కాంట్రవర్సీ. లోకల్ రెసిడెంట్ ఆఫ్ జార్ఖండ్, సింపుల్ చెప్పాలంటే జార్ఖండి అంటే జార్ఖండి స్థానిక నివాసులు ఎవరు అని చెప్పేసి ఈ బిల్లు అనేది నిర్వచనం ఇస్తుందట. ఎవరు జార్ఖండి, ఎవరు మహారాష్ట్ర, తెలంగాణ వ్యక్తి ఎవరు, ఇదంతా ప్రాంతీయవాదం కిందకి వస్తుంది. ఈ బిల్లు నెగ్గుతుందా? వాస్తవంగా తెలుసు, కానీ అయినప్పటికీ మళ్ళీ చేయడము. లోకల్ రెసిడెంట్ ఆఫ్ జార్ఖండి అని చెప్పేసి ఈ 1932 ఇయర్ని కట్ ఆఫ్ పెట్టుకున్నారు. సో మనకు కట్ ఆఫ్ ఉంటుంది మార్క్స్, వీళ్ళకి కట్ ఆఫ్ పెట్టుకున్నారు. 1932 కంటే ముందు ఎవరైతే జార్ఖండ్ నివాసి ఉన్నారో వాళ్ళే జార్ఖండ్ నివాసి కానోడు ఎవడైనా నాన్ జార్ఖండి అని చెప్పేసి ఆ బిల్లు చెప్తుంది. మరి ఎవరికన్నా దేన్ని బట్టి అంటే ల్యాండ్ రికార్డ్స్ అట, ప్రూఫ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. సో ప్రూఫ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, నీకు ల్యాండ్ రికార్డు ఉంటే ప్రూఫ్ చూపెట్టాలి. మరి నాకు లేదు అంటే నువ్వు గ్రామ సభ యొక్క డిక్లరేషన్ ఇవ్వాలన్నట. ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ అనే వ్యక్తికి 1932 బిఫోర్ ల్యాండ్ రికార్డ్స్ ప్రూఫ్ లేవు. మరి జార్ఖండి ఖాడా అంటే ఆయన ఏం చేయాలంటే ఆయన సంస్కృతిని, ఆయన కల్చర్ని, ఆయన వే ఆఫ్ లివింగ్ని ఈ గ్రామ సభ ముంగట చూపెట్టి నేను జార్ఖండిని అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటే గ్రామ సభ ఒక పత్రం ఇస్తుంది. ఆ పత్రాన్ని సబ్మిట్ చేస్తే ఎస్ నువ్వు జార్ఖండ్ అని చెప్పేసి చెప్తారు. అయితే భూమి రికార్డ్ అని ఉండాలి, లేదా గ్రామ సభ యొక్క అనుమతి పత్రం అన్న ఉండాలి. ఇది లోకల్ రెసిడెంట్ ఆఫ్ జార్ఖండ్. సో మనకి ఆల్రెడీ 19th 1D ఉన్నది, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అని చెప్పేసి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచలనం చేయవచ్చు అని. డిస్ప్లేస్మెంట్ అంటాం, స్థానభ్రంశము లేదా ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 19th 1E ఉంది మనకి ప్రాథమిక హక్కుల్లో. ఈ అంటే ఇల్లు కాబట్టి రెసిడెన్స్ అనేది చెప్తుంది, నివాసం ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ లోకల్ వాళ్ళకే అంటుండు. మళ్ళీ ఆల్రెడీ 35A కొట్టిపడేసింది చట్టము పార్లమెంటు, ఇది ఎట్లా ఆమోదిస్తుంది? సెకండ్ చూస్తే జార్ఖండ్లో రిజర్వేషన్స్ అనేది 77% పెంచిళ్ళు. సరే 67% పెంచిళ్ళు, ప్లస్ 10 ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి మొత్తం 77% అయిపోయింది. 50% ఆల్రెడీ క్యాప్ ఉన్నది. ఫస్ట్ టైం మనకి మైసూర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో 1962లో వెరీ ఫస్ట్ టైం 50% క్యాప్ అనేది విధిస్తుంది, లిమిట్ పెడుతుంది. తర్వాత మనకి ఫేమస్ ఇందిరా సాహాని కేసులో దీన్ని తిరిగి చెప్తుంది మళ్ళొకసారి. ఇందిరా సాహాని కేసు 1992లో చెప్తుంది 50% సీలింగ్ ఉండాలని చెప్పేసి. ఎందుకంటే ఇది ఈక్వాలిటీ బేస్లో రిజర్వేషన్ కేటగిరీ 50% ఉండాలి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 50% ఉండాలని చెప్పేసి చెప్తుంది. ఇందిరా సాహాని కేసులో చెప్పింది, బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్లో చెప్పింది. వెరీ ఫస్ట్ టైం అంటే బాలాజీ అని చెప్పాలి, ఇది సెకండ్ టైం చెప్పింది. ఇక్కడ 77 పోతుంది. సో కాబట్టి జార్ఖండ్ క్యాబినెట్ ఏం చేస్తున్నారు తెలివిగా, ఈ అసెంబ్లీ ఆమోదం పొందినాక జనరల్గా ఎటు పోతుంది బిల్లు? గవర్నర్ కదా, గవర్నర్కి పోకుండా బైపాస్లో నేరుగా సెంట్రల్కి పంపిస్తున్నారు. సెంట్రల్ క్యాబినెట్కి పంపించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దీన్నట 9th షెడ్యూల్లో చేర్చాలన్నట. చేర్స్తే ఏమవుతుంది? వాటికి న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు వస్తుంది. ఏంటిది మనకి విషయం అంటే, ఈ లోకల్ రెసిడెంట్ ఆఫ్ జార్ఖండ్ బిల్లు రిజర్వేషన్ 77% పెంచే బిల్లు మన పేపర్లలో 67 వస్తుంది, కానీ ప్లస్ 10 77 అనేది అయిపోతుంది. అది ఈ 2 బిల్లులని క్యాబినెట్ ఆమోదించి అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అసెంబ్లీ ఆమోదం అనంతరము ఎట్లా గవర్నమెంట్ మెజారిటీ ఉంది కాబట్టి అసెంబ్లీ ఆమోదిస్తుంది. గవర్నర్కి పంపకుండా సెంట్రల్కి పంపి 9th షెడ్యూల్లో చేర్చమని రిక్వెస్ట్ చేస్తారు. చేర్చకుంటే అగో బీజేపీ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ చేర్చలేదు, జార్ఖండ్ ఆదివాసికి అన్యాయం చేస్తుంది అంటది. రైట్, ఇది 9th షెడ్యూల్లో న్యాయ సమీక్ష ఉంటుందా అంటే దీని ప్రకారం ఉండదు, 31B ప్రకారం ఉంటుంది. ఇది మనకి కాంట్రవర్సీ బిట్టు అండ్ ట్రాప్ క్వశ్చన్ అండి. 9th షెడ్యూల్లో చేర్చినంత మాత్రాన డైరెక్ట్గా రాదు, 31B ద్వారా వస్తుంది. 31B మనకి రెండు కూడా
ఫస్ట్ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీటిని యాడ్ చేస్తారు. సో మనకి ఇదంతా ఇక్కడ వద్దు, పాలిటీలో డిస్కస్ చేద్దాం. కానీ ఏం గుర్తు పెట్టుకుంటారు అంటే ఇప్పుడు మందమైతే 9th షెడ్యూల్లో చేర్చిండ్లు అంటే చేర్చమని రిక్వెస్ట్ చేసింది. 9th షెడ్యూల్లో చేరిస్తే గిట్ట 31B ప్రకారం ప్రొటెక్షన్ వస్తుంది, 31B ప్రకారం వస్తుంది. మనకి తమిళనాడులో 69% ఎంతో ఉంది మనకి రిజర్వేషన్ అనేది. 9th షెడ్యూల్లో ఉంది కాబట్టి దానికి ప్రొటెక్షన్ అనేది ఉంది జ్యుడిషియల్ రివ్యూ నుంచి. కాకుంటే ఒక కేసు ఉంటుంది మనకి ఐసీ కొయాల్హో కేసు. సో ఐసీ కొయాల్హో కేసు అనేది ఇది 2007లో చెప్పింది. ఏమని చెప్పిందంటే 24th ఏప్రిల్ 1973 నుంచి ఇటువైపు ఏదైనా ఒక అంశము 9th షెడ్యూల్లో చేర్స్తే జ్యుడిషియల్ రివ్యూ చేస్తా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఐసీ కొయాల్హో 2007 కేసు ఫేమస్. ఇదే డేట్ ఎందుకు అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. సో ఇది ఆన్సర్ నాకు తెలుసు, కానీ 24th ఏప్రిల్ 1973 ఎందుకు? ఆ రోజు వెరీ ఫేమస్ కేసు వస్తుంది, జడ్జిమెంట్ వస్తుంది. ఆ కేసులో ఒక అంశం చెప్తుంది, ఆ అంశం ఆధారంగా దీన్ని కట్ ఆఫ్ ఎంచుకున్నది. సో మనకి కేసు 2007 కదా తీర్పు వచ్చింది. దీన్ని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటాం, గత కాలానికి వర్తింపజేస్తున్నాం. 1973 ఏప్రిల్ 24 నుంచి ఏనా అంశం అనేది 9th షెడ్యూల్లో చేర్చితే 31B కింద జ్యుడిషియల్ రివ్యూ అనేది మినహాయింపు అనేది లభించదు, జ్యుడిషియల్ రివ్యూ చేయవచ్చు ఇక మీదట. సో ఇది జార్ఖండ్ యొక్క ఇష్యూ అండి. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. లోకల్ రెసిడెంట్ బిల్లు ఇటీవల ఏ రాష్ట్రం ఆమోదించింది అంటే జార్ఖండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రిజర్వేషన్ 77% పెంచుతుంది. రెండింటిని షెడ్యూల్ నెంబర్ 9లో చేర్చమని రిక్వెస్ట్ కోరింది. చేరిస్తే న్యాయ సమీక్ష వస్తుందని మినహాయింపు వస్తుందని చెప్పేసి ఆశపడుతుంది. కానీ ఇప్పుడు అట్లా ఏమీ లేదు, న్యాయ సమీక్ష చేయవచ్చు. ఐసీ కొయాల్హో కేసు నుంచి చేయవచ్చు. 1973 ఎందుకంటే మనకు తెలుసు ఫేమస్ జడ్జిమెంట్. అందులో ఒక అంశం అనేది కొత్తగా సుప్రీంకోర్టు సిద్ధాంతీకరించింది వెరీ ఫస్ట్ టైం. రాజ్యాంగం మొత్తం దానికి లోబడే ఉంటుంది. సో దాని కారణంగా ఆ డేట్ని కట్ ఆఫ్ తీసుకుంది. సో ఏం కేసు, ఏ అంశం అని చెప్పేసి ఆన్సర్ చేయండి. ఇంకోటి మనకి ఇది ఈబీసీ రిజర్వేషన్లు వార్తల్లో ఉంది. మనము ఆల్రెడీ ప్రాథమిక హక్కులలో కొన్ని ఆర్టికల్స్ అన్ఫార్చునేట్లీ మనం చేసినాం. ఏంటిది? ఆర్టికల్ నెంబర్ 14 చేసినాం, పూర్తిగా చేసినాం. ఇంతే, ఇంకా మీరు ఏ బుక్ అయినా అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. 15 చేసినాం, 16 అండ్ 14, 15, 16 కన్క్లూజన్ చేసినాం. ఈ మూడింటి మీద 4 గంటల కంటే ఎక్కువ ఉండి ఉంటుంది క్లాస్ అనేది. అది 17, 18, 19లో కొన్ని ఆర్టికల్స్, 21లో కొన్ని కేసెస్ అయిపోయినాయి. సో మనం ఫార్చునేట్లీ అక్కడ స్టాప్ చేసేసినాం. ఇంకా ఏదో హిస్టరీ అందుకున్నాం. కానీ ఇది అందులో ఈ ఆర్టికల్ 16 దగ్గర మీకు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఈబీసీ అన్న ఈడబ్ల్యూఎస్ అన్న ఒకటే. సో అందులో 15(6) ఏంటి, 16(6) నేను అక్కడనే చెప్పిన. ఇది దాదాపు చెప్పిన అంటే ఇది అయిందని కాదు, కానీ సుప్రీంకోర్టు అనేది కంపల్సరీ న్యాయ సమీక్ష చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి కొన్ని 2-3 అంశాలు డిఫికల్ట్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటి ఏంటిదంటే ఎకనామీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వచ్చా, పెద్ద అంశము ఇది ఒకటి. సుప్రీంకోర్టు తీర్పు చెప్తే ఇస్తే ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది పెద్ద అంశం. ఇది నేను అప్పుడే చెప్పిన. ఏమని చెప్పిన అంటే క్లాస్, క్యాస్ట్ అనేది ఒక క్లాస్, క్యాస్ట్ ఈజ్ ద క్లాస్, క్లాస్ ఈజ్ ద పర్మనెంట్. ఆ క్యాస్ట్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. నువ్వు ఎస్సీ, ఎస్టీ, బీసీలో పుడితే నీ లైఫ్ అంతా అందులో ఉంటావు. ఎకనామిక్ క్రైటీరియా అనేది స్థిరంగా ఉండదు, మారుతూ ఉంటుంది. సో నీకు లాటరీ వచ్చింది, 2 కోట్లు వచ్చినాయి. నెక్స్ట్ నువ్వు 12 పెట్టినావు, 3 కోట్లు పోయినాయి. అంటే నీకు స్థిరంగా ఉండదు. అది ఒకటి. ఇందిరా సహాని కేసు ఆల్రెడీ చెప్పింది, ఎకనామీ ప్రాతిపదికన మేము రిజర్వేషన్లు కల్పించామని చెప్పేసి చెప్పింది. సో ఇప్పుడు అదే చెప్పాలని ఏం లేదు, రివ్యూ చేసుకోవచ్చు 137 ఆర్టికల్ ప్రకారం. సెకండ్ ఏంటి అంటే ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గానికి పూర్తిగా ఈ ఈబీసీ కిందకి వస్తలేరు వాళ్ళు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కాని వాళ్ళకే ఏంటి అని చెప్పేసి వీళ్ళని ఎందుకు మినహాయించడం అని. ఇంకోటి, సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళని మినహాయించింది. మూడో చూస్తే 50% క్యాప్ అనేది అఫీషియల్గా రాజ్యాంగంలో లేకున్నా మనకి బాలాజీ కేసు ఉన్నది, ఇందిరా సహాని కేసు ఉన్నది. రైట్ టు ఈక్వాలిటీ బేసిక్ స్ట్రక్చర్లో ఉంది అట సమానత్వం అనేది. ఎట్లా 50% రిజర్వ్డ్ ఇవ్వాలి, 50% అన్రిజర్వ్డ్ వాళ్ళకి అని చెప్పేసి రైట్ టు ఈక్వాలిటీ అనేది
డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ కాబట్టి రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి 50 కంటే ఎక్కువ ఉంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 50% అని సీలింగ్ పెట్టేసింది. ఈ మూడింటి ఆధారంగా తప్పించుకోవడం అనేది కొంచెం ఇబ్బంది. ఎస్, ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ ఇవి రెండు చెప్పలేము. ఇక 103వ చట్టం ఇది ఈబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కల్పించింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి ఏంటంటే, మహా అంటే వాళ్ళు మొత్తం పాపులేషన్లో 5% ఏమో ఉంటారట, వాళ్ళకి 10% ఏంటి అని చెప్పేసి అదొక వాదన. రైట్, మీరు ఆన్సర్ చేయండి. ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలన్నా వద్దా అని చెప్పేసి. ఇస్తే ఏ ప్రాతిపదికన ఇవ్వచ్చు, ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వద్దు. రైట్, నెక్స్ట్ గోవా. ఇదైతే గోవాకు ఒక శాపం అండి. శాపం ఏంటి అంటే, ఇన్ఫ్యాక్ట్ పార్టీ ఫిరాయింపులు అనేవి గోవాలో ఎక్కువ జరుగుతాయి, మళ్ళీ జరిగినాయి. మొన్న 40 సీట్స్కి ఎన్నికలు జరిగితే ప్రమోద్ సావంత్ సీఎం అయిండు, బీజేపీకి 20 వచ్చినాయి, కాంగ్రెస్కి ఒక 11 వస్తే 8 మంది సో బీజేపీలోకి జంప్ అయిన్లు. ఇది యాంటీ డిఫెక్షన్ లా అప్లై కాదు. ఎందుకు అంటే 11లో 8 మంది అంటే మనకి 2/3 మంది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది ఇక్కడ. సో 11 మంది మొత్తం. ఇదేమో బీజేపీ, వేరే పార్టీకి ఫిరాయించినలు 8 మంది. ఒక పార్టీ అభ్యర్థి ఇంకో పార్టీలోనికి పోతే పార్టీ ఫిరాయింపు ప్రకారం డిస్క్వాలిఫై చేయవచ్చు. ఇక్కడ అది చట్టం అనేది అప్లికేబుల్ కాదు. వీళ్ళకి ప్రొటెక్షన్ ఉన్నది, ఇమ్యూనిటీ ఉన్నది. 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము ఒక పార్టీలో 2/3 వంతు మంది ఇంకో పార్టీకి వెళ్తే అది పార్టీ చీలిక కాదు, పార్టీ యొక్క మెర్జర్, విలీనం అంటాము. వీళ్ళకి మినహాయింపు అనేది వస్తుంది. సో 11లో 8 అంటే 2/3 మనకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీలోకి పోయిన 8 మందికి అయితే డిస్క్వాలిఫికేషన్ రాదు, బీజేపీ సభ్యత్వమే వస్తుంది. ఇది గోవా అంశము. ఇన్ఫ్యాక్ట్ మనకి లాస్ట్లో ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఒక 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండే, అప్పుడు కూడా 15 మంది జంప్ అయిన్లు. ఇప్పుడేమో 11లో ఉంటే 8 మంది జంప్ అయిన్లు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక హాస్యం ఏంటిదంటే, వీళ్ళంతా ఎవరు ఈ 11 మంది అట గెలిచినాక చర్చికి పోయినలట, దర్గాకి పోయినలట, గుడికి పోయినలట, ప్రమాణ స్వీకారం చేసిండ్రు, మేము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో కలవమని చెప్పేసి. సో ఈరోజు కలిసిండ్లు. ఎందుకు కలిసినావు నువ్వు, దేవుడిని మీరు ప్రమాణం చేసినావు అంటే దేవుడే కలవమన్నాడు అని చెప్పేసి చెప్పిండు. సో దేవుడు ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నమ్మిన వ్యక్తి. మీరు ఇదంతా నేను ఉత్తగా చెప్తలేను, ఒకసారి మీరు హిందూ ఎడిటోరియల్ నిన్న పేపర్లో చూస్తే తెలుస్తుంది. అంటే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిండ్లు వాస్తవం దేవుని మీద. సో మళ్ళీ ఆ స్వీకారం కాస్త గట్టు మీద పెట్టేసి వీళ్ళు అటు వెళ్ళిపోయిండ్లు. మనకి ఇక్కడ ఏం అధ్యయనం చేయాలి అంటే, సో యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటిది. జనరల్గా 1967లో హర్యానాలో రామ్లాల్ అనే వ్యక్తి, ఇతను ఒకటే రోజు 3 సార్లు పార్టీ మారిండట. సో అతను ఏమంటాం సింపుల్గా అంటే ఆయా రామ్. సో రాము వచ్చిండు, గయా రామ్, రాము పేండట. 3 సార్లు ఒకే రోజు పార్టీ మారిండు. సో మన వాళ్ళకంటే ఇతను ఒక ఆకు ఎక్కువ చదివిండు. తర్వాత 1985లో 52వ చట్టం ద్వారా 10th షెడ్యూల్ని చేర్చి ఈ పార్టీ ఫిరాయింపు అని చెప్పేసి. ఎందుకోసం ఇది అంటే గవర్నమెంట్ స్థిరంగా ఉండాలి, స్టెబిలిటీ గవర్నమెంట్ ఉండాలని చెప్పేసి దీన్ని తీసుకొస్తారు. దీని ప్రకారం మొత్తం మన 3 అభ్యర్థులు ఉంటారు. ఎలక్టెడ్ క్యాండిడేటు, ఒక పార్టీ తరపున ఎన్నికైన వ్యక్తి స్వచ్ఛందంగా తన సభ్యత్వాన్ని, పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నా ఏంటిది, సో స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నా, ఇంకోటి ఏంటిదంటే ఇతర పార్టీలో చేరిన, రెండింటి సందర్భంలో. ఇంకొకటి ఏంటిదంటే పార్టీ విప్కి ఉల్లంఘన చేసిన, పార్టీ ఆదేశాలు ఉల్లంఘన చేసినా కూడా అతనికి యాంటీ డిఫెక్షన్ అనేది అప్లై చేస్తాము. ఏంటిది, ఒక పార్టీ తరపున, మనది పార్టీ డెమోక్రసీ అండి. ఇప్పుడు అధికారంలోకి వస్తే మా పార్టీ ఇది చేస్తుందని చెప్పేసి ఒక అభ్యర్థి ఎలక్షన్లో ఒక క్యాండిడేట్ కాంటెస్ట్ చేస్తున్నాడు, పోటీ చేస్తున్నాడు. ఆయన ఏమంటాడు, నేను అధికారంలోకి వస్తే అని అనడు, మా పార్టీ అధికారంలోకి వస్తే నీకు సెల్ ఫోన్ ఫ్రీగా ఇస్తా, టీవీ ఫ్రీగా ఇస్తా అంటారు. పార్టీ అధికారంలోకి వస్తే, పార్టీ డెమోక్రసీ, పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు ఇండియాలో, వ్యక్తి ప్రాతిపదికన కాదు. నేను అధికారంలోకి వస్తే అని
మన నరేంద్ర మోడీ గారు అన్నారు, ఇక్కడ కేసీఆర్ గారు ఎప్పుడు అనలేదు. ఈ ఎలక్షన్ కంపెయిన్ సమయంలో పార్టీ అధికారంలోకి వస్తే, మా పార్టీ వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఈ పార్టీని నమ్ముకొని ఒక వ్యక్తి నేనున్నా ఒక ఎక్స్ అనే పార్టీ మేనిఫెస్టో అనౌన్స్మెంట్ చేసింది. ఈ మేనిఫెస్టో మీద లీగల్ బైండింగ్ లేదు, నాకు తెలుసు ఆల్రెడీ. ఇది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్లో మేనిఫెస్టో ఒక అంశము. మేనిఫెస్టోలో ఉన్న అంశం అనేది చెప్పకపోయినా, అంటే చెప్పి చేయకపోయినా మనం కోర్టుకు పోలేము తెలుసు. కానీ సరే మనిషి అన్నం తింటున్నాడు కాబట్టి, ఎక్స్ కాబట్టి చేస్తాడు అని చెప్పేసి ఒక ఆశతోని నేను ఓటేస్తా. పార్టీ మేనిఫెస్టో చూసి ఓటేస్తాం అనుకోండి. ఈ పార్టీ నుంచి ఒక వ్యక్తి మారిండు అంటే మనల్ని మోసం చేసినట్టే. నేను ఎక్స్ అనే వ్యక్తిని, ఆ వ్యక్తి ఉన్నందుకు నేను ఓటేయలేదు, ఆ ఎక్స్ అనే వ్యక్తి వై పార్టీలో ఉన్నందుకు ఓటేసిన. పార్టీని చూసి ఓటేస్తున్నాం. ఇది మనకి ప్రాక్టికల్గా వేరే. కానీ నేను రాజ్యాంగం పరంగా చెప్తున్నా, ఇండియాలో పార్టీ డెమోక్రసీ ఉంటుంది. పార్టీని చూసి ఓటేస్తాం. పార్టీ స్వామ్యం ఉంటుంది, వ్యక్తి స్వామ్యం ఉండదు. సరే మనకి ప్రాక్టికల్గా చూస్తే ఎస్, వ్యక్తి స్వామ్యం ఉంటే ఉండొచ్చు. కాబట్టి స్వచ్ఛందంగా రాజీనామా చేసిన, ఇతర పార్టీకి వెళ్ళిపోయినా పార్టీ విప్పు, పార్టీ అయిన ఆదేశాన్ని జారీ చేసినప్పుడు పార్టీ అధ్యక్షుడు మనం పాటించాల్సి ఉంటుంది. సో కొంతమంది డౌట్ వస్తుంది, కొంచెం మంచిగా దీన్ని ఆలోచిస్తే, విశ్లేషణ చేస్తే 19th 1A ఉంది కదా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉన్నది కదా, మరి పార్టీ సభ్యులకు లేదా అంటే ఇక్కడ ఏంటిది, గవర్నమెంట్ స్టెబిలిటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది చట్టం అనేది. ఇండివిజువల్ రైట్స్ కంటే గవర్నమెంట్ స్టెబిలిటీ, అధికారంలో ఉన్న పార్టీ యొక్క స్టెబిలిటీ కోసము అని చెప్పేసి చట్టం చేయబడింది. ఆల్రెడీ ఈ కిహాటో హోలోమన్ వర్సెస్ జహిల్హు కేసు అని చెప్పేసి ఉంటుంది. ఆ కేసులో చెప్పింది ఇది ప్రాథమిక హక్కును ఉల్లంఘన చేయడం కాదు. పార్టీ విప్ అనేది జారీ చేస్తే నీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కకు పెట్టి, లోపల దాచుకొని పెట్టి పార్టీకి అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది. ఒక బిల్లు ప్రవేశపెట్టిండ్రు పార్టీ అనేది, నీకు ఆ బిల్లు ఇష్టం లేదు, అయినప్పటికీ కంపల్సరీ పార్టీ విప్ జారీ చేస్తే నువ్వు వెళ్ళి ఓటు చేయాల్సి ఉంటుంది. నీ భావ ప్రకటన స్వేచ్ఛ ఇక్కడ పోతుంది అంటే పోదు ఇక్కడ. ఎందుకంటే పార్టీ స్టెబిలిటీ ముఖ్యం ఇక్కడ. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కేసు గుర్తుపెట్టుకోండి, కిహాటో హోలోమన్ వర్సెస్ జచిహిల్హు కేసులో చెప్పింది ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది 19th 1Aని ఉల్లంఘన చేయటం లేదు అని చెప్పేసి. ఎందుకు అంటే గవర్నమెంట్ స్టెబిలిటీ అనేది గ్రేటర్ దాన్ ఇండివిజువల్ ఆప్షన్. సెకండ్ది, మన కొంతమంది నామినేట్ చేస్తాం. ఎగ్జాంపుల్, మనకి ఇటీవల గులాబ్ నబీ ఆజాద్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాజీనామా నామినేట్ చేసిండ్రు. అతను మరి అతనికి వర్తిస్తా అంటే అతను వేరే పార్టీలో 6 months లోపు జాయిన్ కావాలి. 6 months అయిపోయినాక జాయిన్ అయితే యాంటీ డిఫెక్షన్ లా అప్లికేబుల్ అవుతుంది. ఈ గులాబీ నబీ ఆజాద్ ఉంది కదా, నా గులాం కాదు ఆజాద్ అని చెప్పేసి మొన్న చెప్పిండు. కాంగ్రెస్ గులాం కాదు ఆజాద్ అని చెప్పేసి. ఇతను జాయిన్ కావాలంటే ఒక పార్టీలో, బీజేపీ కావచ్చు లేదా ఆయన ఇష్టం వచ్చిన పార్టీలో జాయిన్ కావాలంటే 6 months లోపే కావాలి. 6 months దాటితే అవసరం లేదు, ఇంకా అతనికి డిఫెక్షన్ లా అనేది అప్లికేబుల్ అవుతుంది. మూడోది, ఇండిపెండెంట్ అభ్యర్థి అనేది ఎప్పుడు ఇంకో పార్టీలో చేరినా అతనికి డిఫెక్షన్ లా అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇండిపెండెంట్ మీన్స్ ఇండిపెండెంట్గానే ఉండాలి, మళ్ళీ పార్టీకి పోవద్దు. కొంతమంది మరి చేరుతారు అంటే జస్ట్ అనుబంధంగా ఉంటారు, వాళ్ళు అఫీషియల్గా చేరరు, బయట నుంచి పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఒక పార్టీకి ఇప్పుడు బీజేపీ ఉన్నది, 40లో 20 వచ్చినాయి, గోవాలో 21 రావాలి అధికారంలోకి రావాలంటే. బయట నుంచి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థులు 3 సపోర్ట్ చేస్తున్నారు, 23 అయిపోయినాయి. ఆ 3 చేరలేదు బీజేపీలో, సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని పుస్తకాలలో అనుబంధంగా చేరినా ఉంటుంది. అనుబంధంగా చేరడం ఏంటిది, బయట నుంచి సపోర్ట్ చేస్తున్నాడు, పార్టీలో చేరకుండా సపోర్ట్ చేస్తున్నాడు. అనుబంధంగా చేరడము, నిజంగా చేయడం లాంటివి అట్లా ఏమి ఉండవు. రైట్, ఇది 3 రకాల వర్గాలకి అట్లా అప్లికేబుల్ అనేది అవుతుంది. సరే, మరి స్పీకర్ దీని మీద నిర్ణయం తీసుకుంటాడు. పార్టీ మారినప్పుడు డిస్క్వాలిఫై చేసేది స్పీకర్. ఎప్పుడు మారినాక వెంటనే వేయడు, స్పీకర్ కాదు ఇక్కడ నేను చెప్పేది, సభ అధ్యక్షుడు. కానీ శాసన మండలి అయితే చైర్మన్, ఇక్కడనైతే అసెంబ్లీ అయితే స్పీకర్. వీళ్ళు వెంటనే చేయరు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ మారింది కదా బీజేపీలోకి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్పీకర్కి ఫిర్యాదు చేస్తే ఆ స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. ఎప్పుడు తీసుకుంటాడు, అతని ఇష్టం.
దెర్ ఇస్ నో టైం బైండింగ్, టైం లిమిట్ లేదు. మరి జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చా స్పీకర్ నిర్ణయాన్ని అంటే ఎస్ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? నిర్ణయం తీసుకున్నాక చేయొచ్చు, నిర్ణయము అన్న ప్రాసెస్లో ఉన్నప్పుడు చేయొద్దు. ఏ కేసులో ఉన్నది? అదే సేమ్ కేసు కిహాటో హోలోమన్ వర్సెస్ జహీల్హు కేసులో స్పీకర్ నిర్ణయాన్ని కూడా జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అని చెప్పేసి ఉంటుంది. ఇదంతా డిఫెక్షన్ లా గురించి. ఏం గుర్తుపెట్టుకోవాలి? 2/3 వేరే పార్టీలోకి మారితే అది డిఫెక్షన్ లా కాదు, మెర్జర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పిఆర్పి పార్టీ అనేది కాంగ్రెస్లో విలీనమైంది. మన ఎగ్జాంపుల్ ఇక్కడ బాగా అంశాలు ఉన్నాయి. సరే, మనకు టైం అవుతుంది. ఏంటి అంటే జస్ట్ ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్ నేను ఫాస్ట్గా చెప్పేస్తా. ఇంకోటి గోవా అయిపోయింది కదా. సవుక్కు ఒక యూట్యూబ్ ఛానల్ ఇది. శంకర్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టు అనేది కంటెంప్ట్ ఆఫ్ క్రిమినల్, సో క్రిమినల్ కంటెంప్ట్ కోర్టుని అప్లై చేసి 2000 రూపాయలు జరిమానా విధించింది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇతను శంకర్, ఆయనకు సవుక్కు ఛానల్ ఉన్నది కానీ రెడ్ పిక్స్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మద్రాస్ హైకోర్టు మీద అవినీతి అని చెప్పేసి ఆరోపణలు చేస్తే అది క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందికి వస్తుంది. మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. అటార్నీ జనరల్ వేణుగోపాల్ అండ్ కపిల్ సిబల్ న్యాయవాది కేసులో మనము డిస్కస్ చేసినాం. అక్కడ డౌట్ వచ్చింది కొంతమందికి. ఏంటిది ఇప్పుడు ఇక్కడ మరి ఏజీ అనుమతి తీసుకున్నారంటే తీసుకోలేదు. ఇక్కడ ఏజీ అంటే ఎవరు? ఈ రాష్ట్రం కాబట్టి అడ్వకేట్ జనరల్ అనుమతి తీసుకున్నారా? తీసుకోలేదు. ఎందుకు అంటే మద్రాస్ హైకోర్టు అనేది సుమోటోగా తీసుకున్నది. మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అని 1971 చట్టం ఉంటుంది. ఇందులో సివిల్ కంటెంప్ట్ ఉంటుంది అండ్ క్రిమినల్ కంటెంప్ట్ ఉంటుంది. సివిల్ కంటెంప్ట్ అంటే ఏంటిదంటే తీర్పుని ఉల్లంఘన చేయడము, కావాలని చెప్పేసి పాటించకపోవడము, జడ్జిమెంట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, లేదా ఆర్డర్స్ కావచ్చు, పాటించకుంటే సివిల్ అవుతుంది. ఎక్కువ మనకి సివిలియే వస్తాయి. నెక్స్ట్ ఏంటిది? క్రిమినల్ అంటే ఏంటిదంటే ఈ సైన్స్ ద్వారా కానీ లేదా మాటలు పాటల ద్వారా కానీ కోర్టు యొక్క అధికారాన్ని తగ్గించేలా మాట్లాడితే, కోర్టు యొక్క గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడితే, లేదా న్యాయ ప్రక్రియ మధ్యలోనే నువ్వు జోక్యం చేసుకుంటే అది క్రిమినల్ అవుతుంది. కోర్టు యొక్క విచారణకి ఉద్దేశపూర్వకంగా అడ్డు తగిలితే వస్తుంది. ఈయన తక్కువ చేసి మాట్లాడింది కాబట్టి, కోర్టు యొక్క అధికారాలు తగ్గించింది కాబట్టి ఇది క్రిమినల్ అయిపోయింది. ఇది కేసు అప్లై చేయాలి అంటే ఏజీ అనుమతి అవసరం అని చెప్పేసి మనం మొన్న చెప్పిన క్లాసులో. ఎప్పుడు అంటే కోర్టు సుమోటోగా తీసుకోకుంటే ఏజీ అనుమతి అవసరము. ఇక్కడేంటి? మద్రాసు అంటే సుమోటోగా తీసుకుంది కాబట్టి ఏజీ అనుమతి అవసరం లేదు. సో 2000 రూపాయలు ఫైను, లేదా 6 months జైలు, లేదా 2 కలిపి విధించవచ్చు. సైన్యాల్ కమిటీ అని చెప్పి సిఫార్సు చేసింది. దాని ప్రకారము 1971లో చేసిండ్లు. సో ఈ విభజన అనేది రాజ్యాంగంలో లేదు, మనకి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ డిస్కస్ చేసిందే ఇది. ఇప్పుడు నీకు ఏమర్థం కావాలి మనకి లాస్ట్కి అయితే? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనేది కోర్టు సుమోటోగా తీసుకోవచ్చు కేసుని, లేదా ఏజీ అనేది అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. 2 రకాలుగా తీసుకుంటుంది. నెక్స్ట్ పర్సే వరెన్స్ రోవర్. నేను ఫాస్ట్ చెప్పేస్తున్నా, ఇవి చదువుకోండి, ఇవాళ సాయంత్రం పీడిఎఫ్ ఇస్తా. సో పర్సే వరెన్స్ రోవర్ అనేది అంగారకుడు మీద ఒక ఆర్గానిక్ మెటీరియల్ తీసుకొచ్చింది. అందులో నీటి యొక్క జాడ ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా పూర్తిగా మనకి దాన్ని ఏమంటారు, ప్రూఫ్ రాలేదు. కానీ అంగారకుడు మార్స్ గ్రహం మీద నీటి ఆనవాళ్ళు తొలిసారి గుర్తిస్తుంది అంటే అది పర్సెవరెన్స్ అని చెప్పేసి రోవర్ ఇది. సో నాసా పంపింది. నాసా మనదేమో మాము కదా, మంగళయాన్ యాత్ర అని చెప్పేసి 2014 సెప్టెంబర్లో కక్షలోకి వెళ్ళిపోయింది. సో ఇది పర్సెవరెన్స్ అని చెప్పేసి అంగారకుడి మీదకి నాసా యొక్క ప్రయోగము నీటి జాడను గుర్తించింది అట. ఇంకా ప్రూఫ్స్ ఇంకా రాలేదు మనకి. సో చీతా ప్రాజెక్ట్ చీతా మొత్తం మీద మనకి ఈరోజు వస్తున్నాయి. మోడీ బర్త్డే కానుకగా వస్తున్నాయి, 8 వస్తున్నాయి. ఈ బోయింగ్ 747 విమానం ద్వారా వస్తున్నాయి. విండ్ హాక్ నుంచి వస్తుంది. విండ్ హాక్ ఎక్కడ ఉంది? నమీబియా యొక్క రాజధాని విండ్ హాక్ అని చెప్పేసి ఆ సిటీ నుంచి వస్తున్నది, ఏరోప్లేన్ వస్తుంది. నెక్స్ట్ సో యుఆర్ రావు మన బెంగళూరులో ఉన్నది, ఉపగ్రహాల తయారీ కేంద్రంగా ఇది. సో ఇది గోల్డెన్ జూబ్లీ అనేది సెలబ్రేట్ చేసుకుంటుంది. 50 ఏళ్ళ పూర్తి అయిపోయింది కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆర్ట్ అండ్ కల్చర్ హోయాసాల మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. హోయాసాల యొక్క టెంపుల్స్ని
యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్గా అనౌన్స్మెంట్ చేద్దామని చెప్పేసి ఒక నిపుణుడిని పంపింది. ఆయన పేరు మనం బూమ్ అన్నాం కదా, బూమ్ కాదు, ఆయన పేరు బూన్. సో మనం సరి చేసుకోవాలి. ఏంటిది, హోయసలా ఇండియా నుంచి 3 టెంపుల్స్ని నామినేషన్కి పంపించిండ్రు. నిర్ధారణ కోసము వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చోటు రావాలి అంటే ఎవరు, ఇంటర్నేషనల్ ICOMAS. సో ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ మొన్యుమెంట్స్ అండ్ సైట్స్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే బోన్. ఇతను వచ్చి ఈ కమిటీ రిపోర్ట్ చెప్తే యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో వీటిని హోయసలా టెంపుల్స్ని మొత్తం మనకు 3 ఉన్నాయట. సో మనకు తెలుసు ఆల్రెడీ హిస్టరీలో వస్తుంది. ఇది బేలూరు ఒకటి, హలీబేడు ఒకటి అండ్ శివనాథపురం ఒకటి, 3 టెంపుల్స్ ఉన్నాయి. ఈ 3 టెంపుల్స్ని పరిశీలన చేసిండు, రిపోర్ట్ ఇస్తాడు. రిపోర్ట్కి అనుకూలంగా ఇస్తే మనకి యునెస్కోలో కర్ణాటక నుంచి టెంపుల్స్ అనేది వస్తాయి. ఆల్రెడీ పట్టడిక్కలు ఉన్నది హంపి అనేది కర్ణాటకలో యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్. నెక్స్ట్ కుతుబుషాహి సమాధులు ఒక 6 బావులు మళ్ళీ కొత్తగా నిర్మించిండ్రు మన తెలంగాణ ప్రభుత్వం అనేది. కుతుబుషాహి సమాధి నుంచి గోల్కొండ కోటకి మధ్య అనుసంధానం చేస్తుండ్రు. ఈ భూమిని మన తెలంగాణకి ఆహ్వానం చేసిండ్రు. పొంగ ఒకసారి మాయోడు చూసిపో అని చెప్పేసి ఆహ్వానం చేసిండ్రు. ఈరోజు వస్తాడు తెలంగాణకి. కుతుబుషాహి సమాధులు మనకు తెలుసు, ఆల్రెడీ హిస్టరీలో వస్తుంది. ఇంకోటి ఆసియన్ దేశాలది అండ్ ఇండియా దేశానికి మధ్య ఎకనామీ మినిస్టర్స్ యొక్క సమ్మిట్ అనేది కంబోడియాలో జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. సో మన ఇండియా నుంచి అనుప్రియ పటేల్ ఎకనామీ అఫైర్స్ యొక్క స్టేట్ మినిస్టర్. అనుప్రియ పటేల్ ఎవరు, ఇది ఏం మీటింగ్, ఇది ఆసియన్ దేశాలు 10 ఉంటాయి. BPL వర్గానికి CM సిమ్ కార్డు ఇస్తే టీవీ అని చెప్పేసి మనకు కోడ్ తెలుసు ఆల్రెడీ. ఈ ఫస్ట్దే కంబోడియా దేశంలో జరిగింది. ఎకనామీ అంటే మన నిర్మలమ్మ పోవాలి, కానీ ఆమె తరపున స్టేట్ మినిస్టరీ అనుప్రియ పటేల్ అనేది పోయింది. సో ఇండియా యొక్క స్టాండ్ని చెప్పింది. నాకు ఇది ఆన్సర్ చేయండి. ఈ మంత్రుల వర్గీకరణ రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? ఈ డిప్యూటీ మినిస్టరు, స్టేట్ మినిస్టరు, క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ. సో మంత్రుల వర్గీకరణ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది అని చెప్పేసి దీనికి ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ అనేది ఇది ఒక విషయంలో తీర్మానం చేసింది. ఏంటిదంటే ఈ జపోరేజియా అణు విద్యుత్ కేంద్రము ఉక్రెయిన్లో ఉన్నది. మనం డిస్కస్ చేసినాం, ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రము జపోరేజియా. సో దీని దగ్గర రష్యా బలగాలు ఉన్నాయి కాబట్టి ఈ రష్యా బలగాలు ఉపసంహరణ చేసుకోవాలని ఈ సంఘం తీర్మానం చేసింది. కానీ పూర్తిగా ఇది బైండింగ్ కాదు ఇది, ఎందుకంటే అపెక్స్ బాడీ కాదు ఇది. ఇప్పుడు జరిగిన మీటింగ్ ఏంటిదంటే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్ తర్వాత జనరల్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తే సెప్టెంబర్ మాసంలో. ఇది ఫస్ట్ స్టెప్. సో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదించినాక జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. ఇక్కడ ఇది ఆమోదిస్తే రష్యా కంపల్సరీ ఇక్కడ నుంచి పోవాల్సి ఉంటుంది. ఇది బోర్డు మీటింగ్, ఇదేమో జనరల్ బాడీ మీటింగ్. సో ఫస్ట్ తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టిందంటే కెనడా అండ్ పోలాండ్. ఉక్రెయిన్ తరపున కెనడా అండ్ పోలాండ్లు 2 దేశాలు జపోరేజియా నుంచి రష్యా బలగాలు వెళ్ళిపోవాలని చెప్పేసి తీర్మానం ప్రవేశపెడితే మొత్తం 35 దేశాలు ఉంటాయి కదా, 26 దేశాలు 2 దేశాలు వ్యతిరేకించినాయి, 26 దేశాలు ఆమోదించినాయి. 2 ఏంటి మనకి గెస్ చేయవచ్చు, రష్యా కంపల్సరీ ఉంటుంది అండ్ చైనా ఉంటుంది. మరి ఇండియా ఎక్కడ ఉందంటే ఇండియా అబ్స్టెయిన్డ్. సో మళ్ళొక్కసారి ఓటింగ్కి దూరంగా ఉంది. రష్యా విషయంలో దూరంగా ఉంది అంటే ఆమోదించినట్టు కాదు. 26లో ఉంటే వేరు, 2లో ఉంటే వేరు, అబ్స్టెయిన్లో ఉంటే వేరు. సో మనకి ఇది పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే సేమ్ మళ్ళా కెనడా పోలాండ్లే ఈ జనరల్ బాడీ మీటింగ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఉంటుంది, వియన్నాలో మీటింగ్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇవి 2 తీర్మానం ప్రవేశపెడతాయి కాబట్టి మనకు ప్రశ్న వస్తుంది, ఇది అయిందంటే గిట్ట ఈ అణుశక్తి సంఘం అనేది రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ఒక పెద్ద డిసిషన్ తీసుకుంటుంది రష్యాకి అగెనిస్ట్గా. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పోర్ట్స్లో 76th గ్రాండ్ మాస్టర్గా ప్రణవ్ ఆనంద్ వచ్చిండు. 75 అయిపోయింది, 76 కూడా అయిండు ప్రణవ్ ఆనంద్ బెంగళూరు అని చెప్పేసి. అవార్డ్స్ మనకి స్వాతి పిరామాల్కి ఇండియా ఫ్రాన్స్ మధ్య మంచిగా కృషి చేసినందుకు దౌత్య నీతి కోసం ఆమెకి ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పురస్కారం అనేది వచ్చింది. ఆమె పేరు ఏంటిదంటే
స్వాతి పిరమల గుర్తుపెట్టుకోవాలి. గౌడ్ స్కీమ్ చూస్తే మదురైలో బ్రేక్ఫాస్ట్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. సో మనకి మదురైలో బ్రేక్ఫాస్ట్ అంటే ఈ అల్పాహార స్కీమ్ని ప్రవేశపెట్టిండు. ఎవరి కోసము? గవర్నమెంట్ స్కూల్స్ కోసము అండ్ 1 to 5 స్కూల్స్ కోసం అనేది 1 to 5 స్కూల్స్ కోసం అనేది ప్రవేశపెట్టిండు. 1 to 5 స్కూల్స్ అదొకటి చదువుకోండి. ఇది ఫ్రీబీ కిందికి వస్తుందా ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఫ్రీబీస్ అని చెప్పేసి మనకి రెవెన్యూ కల్చర్ వార్తల్లో ఉంది కదా, అది ఒకసారి చేయండి. నెక్స్ట్ తెలంగాణలో బుక్యా యశ్వంత్ నాయక్ అని చెప్పేసి ఈయన ఎల్బ్రస్ శిఖరాన్ని ఎక్కిండు. సో ఎల్బ్రస్ ఎక్కడ ఉంది? యూరోప్లోని రష్యాలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది రష్యాలోనే ఎత్తైన శిఖరం. ఇది 5642 మీటర్స్ ఎంతో ఉంటుంది. నెక్స్ట్ పర్సన్స్ చూస్తే మనకి గోడార్డ్ వ్యక్తి, అసలు ఇది మనం డిస్కస్ చేయాలి సార్, రేపు చూద్దాం. గోడార్డ్ అనే వ్యక్తి నేను స్విట్జర్లాండ్కి వెళ్ళి ఏమైంది అంటే అసిస్టెడ్ సూసైడ్ని అటెంప్ట్ చేసిండు. సో అసిస్టెడ్ సూసైడ్ అంటే సహకార ఆత్మహత్య అని చెప్పేసి స్విట్జర్లాండ్లో ఇటువంటి చట్టం అనేది ఉన్నది. నీకు చావాలనుకుంటే వెళ్ళి అప్లై చేసుకుంటే దానిలో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు అని చెప్పేసి బలవంతం లేదని వాళ్ళు నమ్మితే ఆమోదిస్తారు, నిన్ను చంపేస్తారు. సో ఎవరు? గోడార్డ్ అంటే ఫేమస్ ఫ్రెంచ్ డైరెక్టర్ అతను. ఇతనికి అంతకుముందు ఆస్కర్ అవార్డు కూడా వచ్చిందట. మన ఇండియాలో చూస్తే దీన్ని ఏమంటారు? ఇండియాలో యుతనేషియా అంటాం. ఇది మెడికల్ లాంగ్వేజ్. జనరల్గా మనకి మెర్సీ కిల్లింగ్ అంటాం కదా, జనరల్గా మెర్సీ కిల్లింగ్ అని చెప్పేసి ఇది యుతనేషియా అని చెప్పేసి పిలుస్తాం మెడికల్ వర్డ్లో. ఇండియాలో ఉందా అంటే ఇండియాలో 2 రకాలు ఉన్నది, యాక్టివ్ అండ్ ప్యాసివ్ అంటాం. సో యాక్టివ్ అంటే ఇండియాలో లీగల్ కాదు, ఒక డ్రగ్ ఇచ్చి చంపేస్తే యాక్టివ్ యుతనేషియా అంటాం. ప్యాసివ్ అంటే ఆ మనిషి బతికేందుకు ఏ వైద్యం అయితే అవసరమో ఆ వైద్యాన్ని నిరాకరిస్తే, ఆ వైద్యాన్ని ఇవ్వకుండా స్టాప్ ట్రీట్మెంట్, దట్ ఈస్ కాల్డ్ యుతనేషియా, పాసివ్ యుతనేషియా. మనకి ఫేమస్ కేసు అరుణో షానోబాగ్ కేసు ఉంటుంది. ఆమె ఈ ముంబైలో ఉన్న కింగ్ ఎడ్వర్డ్ హాస్పిటల్లో నర్సు, ఆమె దారుణంగా రేప్ చేస్తారు, ఆమె స్పృహ కోల్పోతుంది. ఆమె జస్ట్ బతికి ఉంది అంతే, ఊపిరి పీల్చుకుంటుంది తప్పించి ఎటువంటి జీవక్రియలు జరుగుతలేవు. సో ఆమె చనిపోవాలని చెప్పేసి ఈ మెర్సీ పిటిషన్ని అప్లై చేస్తే ఆ కేసులో వెరీ ఫస్ట్ టైం సుప్రీంకోర్టు అనేది ప్యాసివ్ యుతనేషియాని, ప్యాసివ్ మెర్సీ కిల్లింగ్ని ఇండియాలో అనుమతి ఇచ్చింది. అంటే బతికేందుకు ఏ ట్రీట్మెంట్ అవసరమో అది ఇవ్వకపోవడము పాసివ్ అవుతుంది, చనిపోయేందుకు డ్రగ్స్ ఇవ్వడం యాక్టివ్ అవుతుంది. ఇండియాలో యాక్టివ్ నాట్ లీగల్, పాసివ్ అనేది ఎస్ ఇట్ ఈస్ లీగల్. అరుణ షాన్బాగ్ కేసు వెరీ ఫేమస్ కేసు. అది ఆర్టికల్ 21 దగ్గర డిస్కస్ చేసేది ఉంటే అక్కడ మనం ఆపేసినాం దాన్ని. సో ఇది పాసివ్ అండ్ యాక్టివ్. నాకు ఇది ఒక ఆన్సర్ చేయండి. ఇండియాలో ఆత్మహత్య ఐపీసీ 309 సెక్షన్ ఇది నేరమా కాదా అని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో ఆత్మహత్య చేసుకుంటే నేరమా కాదా ఇండియాలో ప్రజెంట్ యాజ్ అండ్ టుడే? సో నేరమా కాదా అదొకటి ఆన్సర్ చేయండి. సో ఇది మన సెప్టెంబర్ 17 కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ పీడిఎఫ్ ఇస్తాను.